మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాడు. సంతోషం ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినములో మనల్ని ప్రవేశపెడుతూ ఉన్నారు. అందుని బట్టి దేవుడి నామాన్ని మహిమపరిచి కనపరిచే వారముగా ఉన్నాము. ఈ ఆదివారమును పరిష్కరించుకొని దేవుడు మన జీవితంలో అనుగ్రహించినటువంటి మేలులను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప నిరీక్షణను బట్టి, రక్షణను బట్టి ఆయన నామాన్ని మహిమపరిచి ఎంతైనాను గణపరిచే వారముగా మనము మన యొక్క ప్రయాస అంతయు ఉండాలని ప్రభు పేరిట ఉదయకాల సమయంలో మనవి చేస్తూ ఉన్నా. నేటి ధ్యానాంశము కొన్ని అధ్యాయాలు మనము పరిశీలన చేసినట్లయితే రూతు గ్రంథము 1వ అధ్యాయము మొదటి వాక్యాన్ని కనుక గమనించినట్లయితే, న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశములో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురమునకు వెళ్ళెను. హల్లెలూయా. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఒక విశ్వాస జీవితము కలిగినటువంటి ఒక కుటుంబీకులు తన ఇద్దరు బిడ్డలను తీసుకుని, భార్యాభర్తలు ఆ యొక్క బెత్లెహేము ప్రాంతము నుండి మరి ఎక్కడికి వెళుతూ ఉన్నారంట? ప్రయాణమయ్యి మోయాబు దేశానికి వెళుతూ ఉన్నారంట. మోయాబు దేశానికి వెళుతూ ఉన్నారు. బెత్లెహేము అనగా సమృద్ధి కలిగినటువంటి పట్టణము, దేవుని యొక్క ఆశీర్వాదము కలిగినటువంటి పట్టణము. ఆ పట్టణములో కరువు కలిగిన వెంటనే వారు ఏం చేస్తూ ఉన్నారంటే మోయాబు దేశానికి, అన్యుల దేశానికి వలస వెళ్ళిపోతూ ఉన్నారు. లేఖన భాగములో కొన్ని అధ్యాయాలు మనం గమనించినట్లయితే, ఈ యొక్క అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, కరువు కలిగిన వెంటనే ఆ యొక్క సమృద్ధి కలిగినటువంటి ఆ యొక్క బెత్లెహేము, ఆ ప్రాంతాన్ని, దేవుడు ఆశీర్వదించినటువంటి ప్రాంతాన్ని, దేవుడు పుట్టినటువంటి ప్రాంతాన్ని వారు విడిచి వెళ్ళిపోతూ ఉన్నారంటే, దేవుడు కలిగి ఉన్నటువంటి పట్టణములో, ఆ స్థలములో సమృద్ధి అధికముగా ఉన్నటువంటి కాలములో ఒకానొక కాలమున కరువు కలిగేసరికి ఈ కరువే శాశ్వతం అనుకొని వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ యొక్క ప్రాంతాన్ని విడిచి వేరొక ప్రాంతాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. క్రైస్తవ జీవితంలో కూడా శ్రమలు కలిగిన వెంటనే, శోధన వచ్చిన వెంటనే దేవుని యొక్క నివాస స్థలమైనటువంటి ఆయన కృపలో నిలిచవలసినటువంటి వ్యక్తులు, విశ్వాసులు చాలామంది త్రొట్టిల్లిపోయి క్షణికాల ఆవేశముతో ఆ యొక్క నిర్ణయాలు తీసుకొని ఈ యొక్క రక్షణ అనుభవాలు వేస్తూ, ఈ యొక్క నీతి మార్గాన్ని అనుసరించడం వేస్తూ, క్రీస్తు శ్రమలలో మేము పాలిభాగస్తులము కాము, క్రీస్తు అనుగ్రహించేటటువంటి ఆ ప్రతి ఒక్క మేలులు పొందుకొని మా జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగినట్లయితే మేము దేవుణ్ణి వెంబడిస్తాము. ఒకవేళ బాధ, వేదన, శోధనలు కలిగినప్పుడు మేము త్రొట్టిల్లిపోయి బయటికి వచ్చేస్తామని చాలామంది అవిధేయకరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఇక్కడ కూడా ఈ క్రైస్తవ జీవితంలో ఉండేటటువంటి వారు, విశ్వాసులుగా ఉండేటటువంటి ఈ యొక్క నయోమి కుటుంబములో కూడా అదే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఏదో చిన్న శోధన, ఏదో కొంతకాలము నిలిచిపోయే శోధనకి వారు బెదిరిపోయి వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని యొక్క స్వగృహాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క కృపలో భద్రముగా ఉండవలసినటువంటి ఆ కుటుంబము కాస్త బయటికి వచ్చేసరికి శోధనకు గురి అయ్యి, అక్కడ దేవుడు అనుమతించినటువంటి శోధన నీవెంతవరకు సహించగలవో ఆ మాత్రమే ఉండేదిగా ఉండగా మీరేం చేస్తూ ఉన్నారంటే బయటకి, దేవుని యొక్క ఆ చిత్తములో నుండి బయటకి వచ్చి, దేవుని యొక్క సమృద్ధిలో నుండి బయటకి వచ్చి మరేం చేస్తూ ఉన్నారంటే వారు భరించలేనటువంటి శోధనను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయమో చూడండి. తమకు కలిగినటువంటి ఆ బిడ్డల జీవితాలు కూడా వారి యొక్క అవిధేయకరమైనటువంటి ఆలోచన ద్వారా వారి జీవితాలను పణంగా పెడుతూ ఉన్నారు. వారు నాశనానికి చేరువుగా అయిపోయి కాలగర్భములో కలిసిపోతూ ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయం. చాలామంది విశ్వాస జీవితంలో నిలిచిపోకుండా ఏం చేస్తూ ఉన్నారంటే బయటికి వచ్చేస్తున్నారు.
త్రొట్టిల్లిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. మునుపటి జీవితమే మంచిది కదా, శ్రేష్టమైనది కదా, సకల సంతోషాలు కలిగి ఉన్నది కదా అని దేవుని యొక్క కాడి కింద నుంచి బయటికి వచ్చి ఈ లోకములో ఉండేటటువంటి తాత్కాలికమైనటువంటి సంతోషము కోసం వెతుకులాడే విధముగా ఈనాటి క్రైస్తవ జీవితం ఉందని వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్న ప్రియులరా, ఒక వ్యక్తి లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వాక్యములో చూసినట్లయితే, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో ప్రాంతానికి ప్రయాణమై వెళుతూ ఉండగా దొంగల చేత కొట్టబడుతూ ఉన్నాడు. దూరపు కొండలు నునుపు, అక్కడ ఏదో సంతోషము కలుగుతుంది, అక్కడ ఏదో దక్కరానటువంటి ఒక నిధి దక్కుతుంది అన్నట్లుగా అనేకులు వారి యొక్క జీవిత విధానములో ఆశలు కొని తెచ్చుకొని వారి జీవితాన్ని నాశనము చేసుకుంటున్నటువంటి సందర్భాలు అనేకములు బైబిల్ గ్రంథంలో మనము చూడగలము. సంసోను తన జీవితంలో ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుడు ఒక కృపలో అతన్ని భద్రపరుస్తూ ఉండగా ఆ కృపను విదిలించుకొని ఈ లోకము వైపు పరుగులు తీస్తూ ఉన్నాడు. తన ప్రాణాన్ని ముప్పు తెచ్చిపెట్టుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, కృపలో భద్రపరచబడుతూ ఉన్నావా? ఆ కృపను విదిలించుకొని స్వేచ్ఛ కావాలి, ఒకరి కింద నేను బ్రతకకూడదు అని చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, వారు ఆ యొక్క కృపను విడిచిపెట్టి లోకములో ఏదో దక్కుతుంది, ఏదో దొరుకుతుంది, తెలియని సంతోషం ఎక్కడో దాగి ఉందని వెతుక్కుంటూ ఉన్నారు చాలామంది. శ్రమలలో పాలిభాగస్తుడిగా నీతో పాటుగా క్రీస్తు ప్రభుల వారు ఉండాలని ఆశపడుతూ ఉన్నారు కదా. రూతు జీవితంలో ఆ యొక్క ఎప్పుడైతే బిడ్డల్ని పెళ్లి చేసుకున్న తర్వాత, నయోమి బిడ్డలకి పెళ్లి చేసిన తర్వాత ఆ ఇరువురు బిడ్డలు చనిపోయేసరికి అత్తను అంటిపెట్టుకోనుండి తన జీవిత విధానాన్ని కొనసాగిస్తుంది రూతు. నిజంగా ఎంత గొప్ప భాగ్యమో చూడండి. నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదో శ్రమ కలిగింది ఆత్మీయ పోరాటములో ఏది కూడా నిలిచి ఉండదు కదా. ఆశీర్వాదము నిలిచి ఉండదు. ఈ యొక్క తాత్కాలికమైనటువంటి శోధనలు నిలిచి ఉండవు, శ్రమలు నిలిచి ఉండవు, అనారోగ్య పరిస్థితులు నిలిచి ఉండవు, ఆర్థిక ఇబ్బందులు నిలిచి ఉండవు. కేవలము దేవుని యొక్క కృప మాత్రమే నిలిచి ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క కృప మాత్రమే. ఆశీర్వాదములు మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు, సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మనము కూడా దేవునితో సంతోషించి మన యొక్క సంతోషాన్ని దేవునితో పంచుకొని నిజముగా దేవుడు ఉన్నాడు అని ఎప్పుడైతే అదే జీవితంలో చిన్న శోధన కలిగేసరికి వెంటనే ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తారంటే పణముగా విడిచిపెట్టి, అక్కడికక్కడే విడిచిపెట్టి వెనుకంజ వేసేవారుగా అనేక మంది ఉండి లేనిపోయిన శాపాలు తెచ్చిపెట్టుకున్నవారు అనేక మంది లేకపోలేదు. ఈ దినాన వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలుగుతున్నటువంటి శ్రమను బట్టి ఏదో ఒక పరిణామము నీకు ఎదురవుతూ ఉండగా, కఠినమైన శ్రమ నీకు ఎదురవుతూ ఉండగా, దాన్ని నువ్వు ఎట్లాగ ఎదిరించాలో దేవుని యొద్ద నీవు విచారణ చేయకుండా, దేవుని నువ్వు సంప్రదించకుండా, దేవుని దృష్టికి దాన్ని తేకుండగా నీకు నీవే నిర్ణయాలు తీసేసుకొని సొంత ఆలోచన ద్వారా నీ విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టి రోడ్డుపైకి వెళ్ళగలుగుతున్నావా? ఈ లోకములోనికి వెళ్ళగలుగుతూ ఉన్నావా? ఇక్కడ దొరకనటువంటి సంతోషము, ఇక్కడ దొరకనటువంటి సమాధానము, రక్షణ అనుభవంలో లేనటువంటి ఈ యొక్క సంతోషము సమాధానము లోకములో దొరుకుతుందేమోనని నీ వెతుకులాడుతూ ఉన్నావేమో. అదే కాల సమయంలో వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నా, దేవునిలోనే నిత్య సంతోషము, నిత్య ఆనందము కలుగుతాయని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎన్నో అనుభవాలు నువ్వు కలిగి ఉన్నావు. నేటి దినాన నీకు కలిగినటువంటి ఈ చిన్నపాటి శోధనను బట్టి, ఈ చిన్నపాటి శ్రమను బట్టి నీవు త్రొట్టిల్లిపోతే ఎట్లాగా? నీ విశ్వాస జీవితాన్ని నువ్వు విడిచిపెడితే ఎట్లాగా? నీ క్యారెక్టర్ని నువ్వు వదులుకుంటే ఎట్లాగా? ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నా. అది నీకే ముప్పు, కానీ నువ్వు కాకపోతే ఇంకొకడు దేవుడికి. కానీ ఈ ఆత్మీయ జీవిత యాత్రలో నిన్ను నీవు సరిచేసుకొని, నిన్ను నీవు నిలదొక్కుని శ్రమ దినమున దేవుడు మాట్లాడుతున్నటువంటి సామెతల గ్రంథము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడు వగదవు. శ్రమ దినమున కుంగిపోయి
ఆ యొక్క శోధన దినమున కృంగిపోయి చాలామంది అవిధేయులుగా నిలిచి ఉన్నారు. బైబిల్ గ్రంథములో దేవుడు అడుగుతూ ఉన్నాడు, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, శ్రమ దినమున నీవు కృంగకుండగా ఆ యొక్క నీవు నిలుచున్న చోటనే నీవు నిలదొక్కున్నట్లయితే, నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నట్లయితే, శ్రమ కలిగిన కొలది మనం ఏం చేయాలంటే, అధిక శోధన కలిగిన కొలది దాంట్లోనే ఒక మార్గాన్ని మనం వెతుక్కోవాలి. ఆ మార్గమే క్రీస్తు మార్గము. హల్లెలూయా. నీ శోధన కలుగుతూ ఉన్నప్పుడు నీ శోధనను బట్టి రక్షకునికి గనక అర్థించినట్లయితే, యేసయ్యను గనక బ్రతిమలాడుకున్నట్లయితే, ఈ శోధన అంతయు కూడా ఆయన నీ జయ జీవితముగా, నీ యొక్క దుఃఖాన్ని ఆనందమయముగా మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. గ్రహించగలుగుతున్నావా? వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రేమించి నీకు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశము, భాగ్యాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క రక్షణ అనుభవంలో మరింత ముందుకు సాగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, నా ఇచ్చిన మాటలను వినుకలలో దీవించిన కాక కూడి ఉన్న మీకందరికీ ఈ పునరుద్ధాన దిన శుభములు